పచ్చి వెల్లుల్లికి భారతీయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన వంటకాలలో ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వంటల రుచిని పెంచేందుకు వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అలిసిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, జింక్, సెలీనియంతో పాటు కాపర్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, B6, మాంగనీస్, కాల్షియం, సెలీనియం, విటమిన్లో సి, ఏ, బి పుష్కలంగా ఉన్నాయి. మీరు యూరిక్ యాసిడ్ లేదా చెడు కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతున్నట్లయితే వెల్లుల్లి ఆ సమస్యలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లి మనలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఫిల్టర్ చేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వెల్లుల్లిని రోజు తినటం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్ల వాపును తగ్గిస్తుంది. భరించలేని కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందిస్తుంది. ఇందులో ఉండే అలిసిన్ సాల్ట్ సమ్మేళనం యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలను తింటే మీరు దాని నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించడంతో పాటు అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. దీంతో పాటు వెల్లుల్లిలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, B6, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని రెగ్యులర్ వినియోగం జలుబు, ఫ్లూని తగ్గిస్తుంది. వెల్లుల్లి వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చలికాలంలో దీన్ని తీసుకోవటం ఆరోగ్యానికి మేలు. ఇది అలిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. అలిసిన్ యొక్క వార్మింగ్ ప్రభావం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే తీసుకోవటం వల్ల మేలు జరుగుతుంది. మీరు ప్రతిరోజు 2 వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. రాత్రి పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినండి. మీకు ఏదైనా రకమైన అలర్జీ ఉన్నట్లయితే లేదా మీరు ఏదైనా ఔషధం తీసుకుంటుంటే ముందుగా డాక్టర్తో మాట్లాడి తర్వాత తినండి.